హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి మన వాసవి ఉమెన్ ఎంపైర్ గరివిడి సిపిపి వారు మరియు కొంతమంది కమిటీ మెంబర్స్ కలిపి 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా మన వాసవి కన్యకా పరమేశ్వరి కోవెల్లో మందీప వర్ణన పూజలు అయితే చేయడం జరిగింది. ఈ పూజకు కావలసిన పూజా సామాగ్రి అంతా మనమే తెచ్చుకోవాలి. ఇంకా 9 రకాలతో 32 చొప్పున పూజ చేయడం అయితే జరిగింది. అవి ఏంటి అంటే పసుపు కొమ్ములతో, కుంకుమతో, నల్ల పూసలతో, గాజులతో, కాయిన్స్తో, జీడిపప్పుతో, యాలకులతో, లవంగాలతో, పువ్వులతో అయితే పూజ చేయడం జరిగింది. ఇంకా 9 సలివిడి దీపాలు కూడా మనం తెచ్చుకోవాలి. ఒక్కొక్క ఐటెం 32 అయిన తర్వాత చలివిడి దీపం వెలిగించి ధూపం ఇచ్చి నైవేద్యం అయితే పెట్టడం జరిగింది. ఇలా 9 రకాల నైవేద్యాలు కూడా కమిటీ మెంబర్స్ స్పాన్సర్ చేశారు. అవి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క నైవేద్యం చొప్పున 9 రకాలు పెట్టడం అయితే జరిగింది. అవి ఏంటి అంటే పొంగలి, చక్కెర పొంగలి, పరమాన్నం, గారెలు, అప్పాలు, పులిహోర, దద్దోజనం, కొమ్ము శనగలు, పూర్ణ ఉండలు ఇలా చక్కగా నైవేద్యం పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా హుషారుగా, చక్కగా, సాంప్రదాయంగా మహాలక్ష్మిలుగా తయారయ్యి పూజలో పాల్గొనడం అయితే జరిగింది. ఇంకా మన వాసవి మెంబర్స్ కొంతమంది అయితే చూడముచ్చటగా కోలాటం కూడా కన్నుల విందుగా చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఇప్పుడు మన వాసవి మెంబర్స్ వేసిన కోలాటం అయితే చూడండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అయితే పూజ అయితే చాలా ఇంట్రెస్ట్గా చేశారు. ఒక 3-4 సాంగ్స్కి అయితే కోలాటం వేయడం జరిగింది. ఒక అన్నమయ్య కీర్తన, ఒక అమ్మవారి సాంగ్కి అయితే కోలాటం వేశారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా లక్కీ డిప్స్ కూడా తీసి అందులో విన్ అయిన వారికి అమ్మవారి అనుగ్రహంగా బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. పూజ చక్కగా చేసుకున్న భక్తులందరికీ కూడా, చూసిన వారికి కూడా అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. చివరిగా అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఇలాంటివి మరెన్నో పూజలు చేసే అనుగ్రహం మాకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్.